హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి. ఆల్రెడీ కోవిడ్-19 యొక్క 2వ దశ అన్నటువంటిది ఇంకా పూర్తి కాకముందే 3వ దశ అనేది రాబోతోంది అన్నట్లుగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. 3వ ముప్పుని సమర్థంగా ఎదుర్కోవాలి అన్నా, కేసులు మళ్ళీ పెరగకుండా అడ్డుకోవాలి అన్నా కూడా ఈ టీకా వ్యాక్సిన్ అన్నటువంటిది సమర్థవంతమైనటువంటి ఆయుధం. అలాంటి వ్యాక్సిన్ని తీసుకోవటానికి ఏదైతే వ్యాక్సినేషన్ డ్రైవ్ని తీసుకొచ్చారో అది సరిగ్గా ముందుకు వెళ్ళటం లేదు. చాలామంది ఇప్పటికీ కూడా ఈ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే క్షేత్రస్థాయిలో చూస్తే, అంటే మనకి నార్మల్గా ఈ వ్యాక్సిన్లు ఇంత అందుబాటులో ఉన్నాయి, ఇంత ముందుకు తీసుకెళ్తున్నాము అని ప్రకటించడం ఒక ఎత్తు అయితే, క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఆ పరిస్థితి అన్నటువంటిది ఏమాత్రం సరిగ్గా లేదు. ఇటీవల దాకా సూపర్ స్ప్రెడర్ల పేరిట వివిధ వర్గాలకి ప్రత్యేక డ్రైవ్లు అనేసి వాళ్ళకి టీకాలు వేయటం లాంటివి చేసినా కూడా పరిస్థితి అనేది ప్రస్తుతం నార్మల్ అయిపోయింది. అంటే మొదటి విడత వాళ్ళకే అధిక ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా ఎక్కువ మందికి టీకాలు వేసి సామూహిక నిరోధకత అంటే హర్డ్ ఇమ్యూనిటీని సాధించాలి అనేసి ప్రభుత్వం అనుకున్నా కూడా ఆచరణలో అది సరిగ్గా జరగటం లేదు. మన దేశంలో టీకా కార్యక్రమం మొదలైనప్పటి నుంచి కూడా చాలా అవాంతరాల మధ్య ఈ టీకా డ్రైవ్ అన్నటువంటిది సాగుతోంది. 45 సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ అవకాశం కల్పించటంతో ఏప్రిల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకున్నా కూడా సంఖ్యాపరంగా పెద్దగా ముందుకెళ్లలేదు. మే నెలలో 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టినా కూడా కొద్ది వారాల నుంచి మళ్ళీ అది నెమ్మదించింది. తీవ్రస్థాయి టీకాల కొరత ఎదుర్కొంటూ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే అంటే మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, అలాగే ఒడిషా, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలకి మాకు టీకా సరఫరా అనేది తగ్గిపోయింది అన్నట్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కేంద్రాల్ని మూసివేయటం జరిగింది. పంపిణీ కార్యక్రమం అనేటటువంటిది మందగించింది. భారీగా వరుసలు ఉండటం, తోపులాటలు చేసుకోవటం, నిల్వలేవు ఇలాంటివి చెప్తూ ఉన్నారన్నమాట. అలాగే 2వ విడత టీకా వేసుకోవాల్సినటువంటి వాళ్ళకి కూడా ఇంకా టీకా అందుబాటులోకి రాలేదు. ఒకవైపు పూర్తి స్థాయిలో లాక్డౌన్లు ఎత్తేస్తూ ఉన్నా, మరొక వైపు టీకా పంపిణీ తగ్గిపోతూ ఉండటం ప్రమాదకరమైనటువంటి ధోరణిగా ఉంది. డిసెంబర్ నాటికి దాదాపు 60% నుంచి 70% జనాభాకి పూర్తి స్థాయిలో టీకా అనేది ఇవ్వకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి డెల్టా రకం ఏదైతే ఉందో దాని నుంచి మనకి పూర్తి స్థాయి రక్షణ లేదు అన్నట్టుగా నిపుణులు చెప్తూ ఉన్నారు. దీన్ని సాధించాలి అంటే రోజుకి 1 కోటి డోసుల దాకా వేయాల్సి ఉంటుంది. మొత్తం జనాభాలో అర్హులైనటువంటి వాళ్ళలో 10% కన్నా తక్కువ జనాభాకే పూర్తి స్థాయి టీకాలు వేయటం జరిగింది. కనీసం 40 నుంచి 50% టీకాలు వేయాల్సి ఉంటుంది అన్నట్లుగా నిపుణులు చెప్తున్నారు. టీకా పరిశోధనలు 1-2 దశల్ని దాటితే అవి విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు నియంత్రణ ప్రాధికార సంస్థలు అనుమతిచ్చేంత వరకు వేచి చూడటానికి బదులుగా వాటికి ఆర్డర్లు పెట్టడం ప్రారంభించాలి అన్నట్టుగా చెప్తున్నారు. జూలై చివరి నాటికి 51 కోట్ల డోసులు, ఆగస్టు-డిసెంబర్ మధ్య 135 కోట్ల డోసులని టీకా తయారీదారులు సరఫరా చేస్తారు అన్నట్టుగా ప్రభుత్వం చెప్పినా కూడా అది సాధ్యమయ్యే పనా అన్నటువంటిది మనం ఆలోచించాలి. అయితే కోవిడ్ సురక్షా పథకం కింద ప్రభుత్వ రంగ సంస్థలకి ప్రత్యేక నిధుల్ని ఇచ్చి ఉత్పత్తి సాగించేందుకు ప్రయత్నాలు చేపట్టినా కూడా వాళ్ళ నుంచి టీకాలు రావటానికి సమయం అనేది పడుతుంది. భారత్ ఇమ్యూనలాజికల్స్, అలాగే బయోలాజికల్స్ కార్పొరేషన్, హాఫ్కైన్ బయోఫార్మస్యూటికల్స్ ఇవన్నీ కూడా వచ్చే ఏడాదే ఉత్పత్తి ప్రారంభిస్తాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ కూడా నవంబర్-డిసెంబర్ కన్నా ముందుగా ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలు లేవు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం యొక్క లక్ష్యాలు ప్రభుత్వం చెప్తున్నటువంటి గడువులోగా సాధించటం అన్నటువంటిది మనకి అసాధ్యంగానే కనపడుతోంది. కాబట్టి టీకాల పంపిణీ ఎలా ఉన్నా కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంతేకాకుండా టీకాలు తీసుకుంటే కరోనా రాదు అన్నటువంటి అపోహ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలి. టీకా తీసుకుంటే మనకి రక్షణ అనేది లభిస్తుంది. కరోనా వచ్చినా కూడా అంత ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎప్పుడు ప్రారంభమైంది? జనవరి 16వ తేదీన 2021 జనవరి 16వ తేదీన మన దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ అన్నటువంటిది ప్రారంభమైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉన్నత విద్య గురించి.
మన దేశంలో ఉన్నత విద్యారంగం గత 2 దశాబ్దాలుగా విస్తరిస్తూ ఉంది. స్వాతంత్రం వచ్చేటప్పటికి 20 విశ్వవిద్యాలయాలు, 500 కళాశాలలు ఉంటే ప్రస్తుతం 1043 యూనివర్సిటీలు, 135 జాతీయ ఉన్నత విద్యా సంస్థలు, 16 సార్వత్రిక వర్సిటీలు, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యాలలో దాదాపు 52,000 కళాశాలలు సేవల్ని అందిస్తూ ఉన్నాయి. అంటే ఉన్నత విద్యారంగం అనేది విస్తరిస్తోంది. అయితే ఇలా విద్యారంగం విస్తరిస్తూ ఉన్నా కూడా నాణ్యతా ప్రమాణాల సాధనకి సంబంధించి మనం వెనుకంజలోనే ఉన్నాము. ఇటీవల ప్రకటించినటువంటి ప్రపంచంలోని అత్యుత్తమమైనటువంటి 200 యూనివర్సిటీల జాబితాలో మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీ ఇలా 3 విద్యా సంస్థలకి మాత్రమే చోటు దక్కింది. సమాచార ప్రసార రంగంలో ఉన్నటువంటి విజ్ఞాన ఆధారిత వ్యాపార సర్వీసుల్లో కూడా చైనా యువత 10% పనిచేస్తుంటే మన దేశ యువత కేవలం 2% మాత్రమే ఉన్నారు. ఈ రంగాల్లో కింద స్థాయి ఉద్యోగాలకు మాత్రమే మన వాళ్ళు పరిమితమవుతూ ఉన్నారు. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు కలిగినటువంటి ఉన్నత విద్య లేకపోవటమే దీనికి కారణం. ఈ క్రమంలో విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి. దీనికోసమే నూతన విద్యా విధానం అన్నటువంటి దాన్ని భారత ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. గత 5 ఏళ్లలో ఉన్నత విద్యారంగంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని వివరిస్తూ కేంద్ర విద్యాశాఖ 10వ అఖిల భారత సర్వే 2019-20 నివేదికని గత నెలలోనే విడుదల చేసింది. దాని ప్రకారం ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు అన్నటువంటిది దాదాపు 11.4% పెరిగింది అన్నట్టుగా చెప్పటం జరిగింది. జాతీయ స్థూల నమోదు నిష్పత్తిలో వివిధ వర్గాల యొక్క నమోదుకి సంబంధించి అసమానతలు అనేవి ఉన్నాయి. వీటితో పాటు కేవలం 30% లోపే ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే ఉన్నత విద్య చదివే వాళ్ళలో దాదాపు 80% అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సాంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాన్ని పొందుతూ ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం, నాణ్యత లేని కోర్సుల కారణంగా యువత ఉపాధి అవకాశాలకి దూరమవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దేటటువంటి ఉద్దేశంతోనే నూతన విద్యా విధానం అన్నటువంటిది 4 ఏళ్ల కాల వ్యవధి గల బహుళ అంశాల కోర్సుల్ని ప్రతిపాదించింది. వీటిలో చేరినటువంటి విద్యార్థులు అధ్యయనం చేసినటువంటి కాల వ్యవధి ఆధారంగా తగినటువంటి ధ్రువపత్రాలని జారీ చేయటం జరుగుతుంది. అలాగే ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిగ్రీ చదివే విద్యార్థులకి సరైనటువంటి అవగాహన కల్పించేందుకు, చదువు పూర్తయిన తర్వాత ఏం చేయాలి అన్నటువంటి విషయంలో మార్గదర్శకం చేసి వాళ్ళని చురుకైనటువంటి అభ్యాసకులుగా తీర్చిదిద్దేందుకు కూడా విశ్వవిద్యాలయాల నిధుల సంఘం లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటాము, ఇది కొన్ని మార్గదర్శకాల్ని జారీ చేసింది. విద్యార్థులకి అంతర్జాతీయ అవగాహనని పెంపొందించేందుకు ప్రపంచంలోని వివిధ రంగాలకి చెందినటువంటి నిష్ణాతులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, విఖ్యాత సంస్థల అధిపతుల్ని ఆహ్వానించి వాళ్ళని బోధనలో భాగస్వాములుగా చేయటం కోసం గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ అకాడమిక్ నెట్వర్క్ అన్నటువంటి కార్యక్రమం అమలులో ఉంది. జాతీయ విద్యా సంస్థల యొక్క ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఇలా రకరకాల కార్యక్రమాలని ప్రవేశపెట్టడంతోనే ప్రభుత్వాల యొక్క బాధ్యత అనేది అయిపోలేదు. వాటిని పటిష్టంగా అమలు చేస్తూ యూనివర్సిటీల్లో నెలకొన్నటువంటి బోధనేతర సిబ్బంది, నిధుల కొరత వీటన్నింటినీ తీర్చటం, అలాగే మౌలిక వసతుల్ని సమకూర్చటం ఇలాంటి చర్యలు తీసుకుంటేనే ఉన్నత విద్యా లక్ష్యాలు అనేవి సాకారమవుతాయి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమిక్ నెట్వర్క్స్ ప్రోగ్రామ్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2015వ సంవత్సరంలో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమిక్ నెట్వర్క్స్ అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అన్నటువంటిది తీసుకొచ్చింది. దీనిని ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తీసుకొచ్చామో అందులో భాగంగా ఈ మినిస్ట్రీని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హిమాలయాల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్లో చేపట్టినటువంటి చార్ధామ్ రైల్వే ప్రాజెక్ట్. ఈ చార్ధామ్ రైల్వే ప్రాజెక్టు మీద స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి వీటన్నింటినీ కలుపుతూ గడ్వాల్ ప్రాంతంలో రైల్వే లైన్ని నిర్మిస్తూ ఉన్నారు. గడ్వాల్ ప్రాంతం అన్నటువంటిది పర్వతాలతో నిండి ఉంటుంది. హిందువులు ఏటా పెద్ద సంఖ్యలో దర్శించేటటువంటి 4 తీర్థాలని కలుపుతూ రైల్వే లైన్ని నిర్మించాలి అన్నట్టుగా 2014లోనే కేంద్రం నిర్ణయించుకుంది. అయితే మొత్తం 327 కిలోమీటర్లు
అంటే ఈ రైల్వే లైన్ పొడవు అన్నమాట. 327 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ రైల్వే లైన్లో 61 సొరంగాలు, 59 వంతెనలు, 21 కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించబోతున్నారు. దీనిని 2024వ సంవత్సరానికి పూర్తి చేసేలాగా రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ అన్నటువంటిది పనుల్ని చేపడుతోంది. అయితే గడ్వాల్ ప్రాంతంలో రిషికేష్, కర్ణప్రయాగ్ల మధ్య మీటర్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి 1925వ సంవత్సరంలోనే బ్రిటిష్ ప్రభుత్వం సర్వే నిర్వహించింది. గడ్వాల్ కొండలు చాలా పెరుసైనవి అన్నట్టుగా భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు భావించారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని అప్పట్లోనే తిరస్కరించారు. అయితే ఇతర పర్వత ప్రాంతాలైనటువంటి డార్జిలింగ్, సిమ్లా, ఊటీలు వీటిలో మాత్రం మీటర్ గేజ్ నిర్మాణానికి ఆమోదం ఇవ్వటం జరిగింది. చార్ధామ్ రైల్వే ప్రాజెక్ట్ కోసం 2014-15లో రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ అన్నటువంటిది గడ్వాల్ ప్రాంతంలో ఒక సర్వేని నిర్వహించి 2015లో తన యొక్క నివేదికని కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే ఈ 4 క్షేత్రాలని తేలిగ్గా దర్శించుకోవటంతో పాటు ఎత్తైన ప్రాంతాల్లో అడవులు, లోయల గుండా రైలు ప్రయాణం ఆ యాత్రికులకి కూడా గొప్ప అనుభూతిని ఇస్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పటం జరిగింది. అయితే చార్ధామ్ రైల్వే ప్రాజెక్టు వల్ల ఈ గడ్వాల్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ గడ్వాల్ ప్రాంతంలో అడవులు, వన్యప్రాణి ఆవాసాలు ప్రభావితమయ్యాయి అన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలోని ఎన్నో వన్యప్రాణులు అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి యొక్క అంతరించే జాబితాలో ఉన్నాయి. దేశంలోని భిన్న ప్రాంతాల నుంచి మనుషుల రాకపోకలు గనుక పెరిగితే ఇక్కడి వాతావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. స్థానికుల సాంఘిక జీవనం మీద కూడా ప్రభావితం పడుతుంది అన్నట్లుగా కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపుగా కొన్ని దశాబ్దాలుగా జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం జరిపినటువంటి పేలుళ్ల వల్ల కూడా గడ్వాల్ కొండలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో 45 హైడ్రో పవర్ ప్రాజెక్టులు పనిచేస్తూ ఉంటే ఇంకొక 199కి పైగా ప్రతిపాదనలో ఉన్నాయి. వీటి కోసం రాబోయే కాలంలో మరిన్ని పేలుళ్లు జరపాల్సి ఉంటుంది. అప్పుడు ఆనకట్టల నిర్మాణం కోసం అక్కడ నది లోయల్లో జరిపే పేలుళ్లు కూడా ఈ గడ్వాల్ కొండల యొక్క పటిష్టతను దెబ్బతీసే అవకాశం అనేది లేకపోలేదు. అంటే అభివృద్ధి పేరుతో చేపడుతున్నటువంటి పనుల వల్ల సున్నితమైనటువంటి ఈ గడ్వాల్ ప్రాంతంలో మేలు కంటే నష్టమే ఎక్కువగా అన్నట్టుగా ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో పర్వత ప్రాంతాల్లో చేపట్టిన అతిపెద్ద రైల్వే ప్రాజెక్టు ఏది? ఏ ప్రాజెక్టు? చార్ధామ్ రైల్వే ప్రాజెక్టు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశీయంగా అతిపెద్ద చమురు సంస్థ అయినటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC అన్నటువంటిది దేశీయంగా తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. మధుర రిఫైనరీ ఆవరణలో ఎలక్ట్రోలైసిస్ పద్ధతిలో ఈ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నారు. చమురు, స్వచ్ఛ ఇంధనానికి భవిష్యత్తులో గిరాకీ అనేది పెరుగుతున్నటువంటి సందర్భంలో దానికి అనుగుణంగా సిద్ధం కావాలి అన్నటువంటిది మా లక్ష్యం అన్నట్టుగా ఇక్కడ వివరించడం జరిగింది. సౌర పవన విద్యుత్ ప్లాంట్ల ద్వారా 250 మెగావాట్ల విద్యుత్ని మేము ఉత్పత్తి చేస్తున్నాము. రిఫైనరీల సామర్థ్యాన్ని కూడా 2023-24 నాటికి మరొక 25 మిలియన్ టన్నుల మేర విస్తరించి మొత్తం 105 మిలియన్ టన్నులకు చేరుస్తాము అన్నట్టుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. దేశీయంగా ప్రస్తుతం ఇంధన గిరాకీ అన్నటువంటిది 250 మిలియన్ టన్నులుగా ఉండగా 2040 నాటికి అది 400 నుంచి 450 మిలియన్ టన్నులకు చేరుతుంది అన్నటువంటి అంచనాలు వేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. దేశీయంగా తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఏ సంస్థ నిర్మించబోతోంది? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రోదసీ యాత్ర గురించి. రీసెంట్గా వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అన్నటువంటిది ఇలాంటి ఒక రోదసీ యాత్రను చేపట్టింది. అలాగే ఇప్పుడు బ్లూ ఆరిజిన్ సంస్థ కూడా ఒక రోదసీ యాత్రను చేపట్టడం జరిగింది. 10 నిమిషాల్లో రోదసిలోకి వెళ్ళి వచ్చారు. అలాగా అంటే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన యొక్క బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా న్యూ షెపర్డ్ అన్నటువంటి వ్యోమ నౌకలో అంతరిక్ష యాత్రను చేసి వచ్చారు. మొత్తం 9 రోజుల వ్యవధిలో ఇలాంటి ఘనత సాధించినటువంటి 2వ బిలియనియర్గా ఈయన గుర్తింపు పొందారు. ఈయనతో పాటు ఈ యాత్రలో 82 ఏళ్ల మహిళ వేలీ ఫంక్, అలాగే 18 ఏళ్ల కుర్రాడు ఆలివర్ డేమన్ కూడా పాల్గొన్నారు. దీనివల్ల ప్రపంచంలోనే అతిపెద్ద మరియు పిన్న వయసు వ్యోమగాములుగా వాళ్ళు గుర్తింపు పొందారు. 10 నిమిషాలు సాగినటువంటి ఈ యాత్రలో జెఫ్ బెజోస్ సోదరుడు కూడా ఇందులో పాలు పంచుకున్నారు. క్వశ్చన్ చూడండి. బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన రోదసీ యాత్ర ద్వారా వ్యోమగాములుగా నిలిచిన అతి చిన్న మరియు అతి పెద్ద వయస్కులు ఎవరు? 18 సంవత్సరాల ఆలివర్ డేమన్, అలాగే 82 సంవత్సరాల వేలీ ఫంక్. వీళ్ళిద్దరూ అతి చిన్న మరియు అతి పెద్ద వయస్కులుగా నిలిచారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాయు కాలుష్యానికి సంబంధించి. ఇక్కడ ఏపీకి సంబంధించి విజయవాడకి సంబంధించినటువంటిది. ఇక్కడ వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధుల్ని కేటాయించింది. దీనికోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి నగరాల్లో విజయవాడకి కూడా చోటు అనేది లభించింది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో వాయు కాలుష్యం అనేది పరిధి దాటిపోతోంది. దాన్ని కనిష్ట స్థాయికి తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో కేంద్రం అన్నటువంటిది దీన్ని ఎంపిక చేసుకోవటం జరిగింది. అక్కడ పెరిగిపోతున్నటువంటి వాహనాలు, నిర్మాణ పనులు లాంటి కారణాల వల్ల గాలి అనేది కలుషితమవుతోంది. విషవాయువులతో పాటు సూక్ష్మ, అతి సూక్ష్మ ధూళి కణాలు కూడా ఇక్కడ పెరిగిపోతున్నాయి. కార్బన్ మోనాక్సైడ్, బెంజీన్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సీసం లాంటి వాయువులు ఇక్కడ కలుస్తూ ఉన్నాయి. వీటి నుంచి విడుదలయ్యేటటువంటి పొగలో నల్లటి ధూళి కణాలు అంటే సూట్ అంటాము, ఇవి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. దీనివల్ల కాలుష్యం అనేటటువంటిది పెరిగిపోతుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి విజయవాడకి మొత్తం 37 కోట్ల రూపాయలని కేటాయించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎన్ని కాలుష్య కారకాలని పరిగణలోకి తీసుకుని మన దేశంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గాలి నాణ్యతని అంచనా వేస్తారు? ఎన్ని కాలుష్య కారకాలని పరిగణలోకి తీసుకుంటారు? 8 పొల్యూటెంట్స్ని పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. ఏవేవి ఆ 8 పొల్యూటెంట్స్? ఒకటి వచ్చేసి PM10 అంటాము, అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 10 అంటాము. రెండవది వచ్చేసి PM2.5 అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అంటాము. మూడవది వచ్చేసరికి నైట్రోజన్ డయాక్సైడ్. నాలుగవది వచ్చేసరికి సల్ఫర్ డయాక్సైడ్. ఐదవది వచ్చేసరికి కార్బన్ మోనాక్సైడ్. ఆరవది వచ్చేసరికి ఓజోన్ O3. ఏడవది వచ్చేసరికి అమోనియా NH3 అంటాము. చివరిగా 8వది వచ్చేసరికి లెడ్, లేదా దీన్ని PB అంటామన్నమాట. PB అన్నట్టుగా మనం సూచిస్తాము. ఈ 8 పొల్యూటెంట్స్ని ఆధారంగా చేసుకుని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది, CPCB. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2014వ సంవత్సరంలో 1 నెంబర్ 1 కలర్ 1 డిస్క్రిప్షన్ అన్నటువంటి పేరుతో నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2021-22 సంవత్సరానికి గాను కేంద్రం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిని ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 4%గా నిర్ణయించినట్లుగా పేర్కొనటం జరిగింది. దాని ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితి 42,472 కోట్ల రూపాయలుగా ఖరారు చేశారు. దీనికి తోడుగా విద్యుత్ రంగంలో కేంద్రం నిర్దేశించినటువంటి కొలమానాల మేరకి పనితీరు గనక కనపరిస్తే అప్పుడు GSDP అంటే స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఇందులో 0.5% అదనపు రుణం తీసుకోవచ్చు అన్నట్లుగా అనుమతించటం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద రాష్ట్రాలకి GSDPలో 2% అదనపు రుణాన్ని తీసుకోవటానికి అనుమతిచ్చారు. అందులో 1% రుణం షరతులు లేకుండా మిగిలిన 1%కి 4 సంస్కరణలు పూర్తి చేసిన తర్వాత తీసుకోవచ్చు అన్నట్లుగా వివరించటం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ 3 సంస్కరణలు పూర్తి చేసింది అన్నట్లుగా చెప్తున్నారు. వీటిలో ఒకే దేశం ఒకే కార్డ్, అలాగే సులభతర వాణిజ్యం, పట్టణ స్థానిక సంస్కరణలు, ఈ మూడింటిలోనూ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి సంస్కరణల్ని పూర్తి చేసింది. కొంత భాగమే పూర్తి చేయటంతో GSDPలో 0.9% అంటే ఇందాక 1% అన్నాం కదా 4 సంస్కరణలకు సంబంధించి, అందులో 3 పూర్తి చేసింది కాబట్టి 1%కి బదులుగా 0.9% రుణంగా తీసుకోవటానికి అనుమతిస్తున్నాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2021-22 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిని కేంద్రం ఎంతగా నిర్ణయించింది? 42,472 కోట్ల రూపాయలుగా నిర్ణయించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారత ఆర్థిక వృద్ధి అంచనాల్లో ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ అన్నటువంటిది తగ్గించటం జరిగింది. అంతక్రితం అంచనా 11% వేస్తే ఇప్పుడు దాన్ని 10%కి సవరించింది. కారణం ఏంటి అని చూస్తే కరోనా యొక్క 2వ దశ యొక్క పరిణామాలు దీనికి ప్రధాన కారణం అన్నట్టుగా చెప్తూ ఉంది. భారత జనాభాలో ఎక్కువ మందికి టీకా వేసి ఉంటారు అన్నటువంటి అంచనాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకొని ఉంటాయి అన్నటువంటి అంచనాల మధ్య 2022-23 నాటికన్నమాట ఇది. అప్పటికి ఈ వృద్ధి రేటు అంచనాల్ని 7% నుంచి 7.5%కి పెంచుతున్నాము అన్నట్టుగా ADB తెలిపింది. ఇక చైనా అన్నటువంటిది 2021లో 8.1%,
2022లో 5.5% మేర చైనా ఆర్థిక వృద్ధి నమోదు కావచ్చు అన్నట్లుగా తెలిపింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2021-22 భారత వృద్ధి రేటుని ఏషియా అభివృద్ధి బ్యాంక్ ఎంతగా సవరించింది? 10% సవరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిషిగాన్కి చెందినటువంటి వైదేహి డోంగ్రే. ఈమె మిస్ ఇండియా USA 2021 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. దీనికి సంబంధించి దాదాపు 30 రాష్ట్రాల నుంచి 61 మంది ఇందులో పాల్గొంటే వాళ్ళందరిలో నుంచి ఈమె వైదేహి డోంగ్రే ఈమె మిస్ ఇండియా USAకి ఎంపిక అవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2021 మిస్ ఇండియా USAగా ఎవరు నిలిచారు? వైదేహి డోంగ్రే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కృష్ణా ట్రిబ్యునల్ కాల పరిమితిని మరొక ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఒక నోటిఫికేషన్ని జారీ చేసింది. అయితే ఈ కృష్ణా ట్రిబ్యునల్ యొక్క కాల పరిమితి అన్నటువంటిది 2021 ఆగస్టు 1వ తేదీకి ముగుస్తుంది. అంటే 2020 జూలైలో మళ్ళీ దీన్ని 1 సంవత్సరం పాటు పెంచారు. మళ్ళీ ఇప్పుడు 2021 ఆగస్టు నుంచి మరొక ఏడాది పాటు పొడిగిస్తున్నట్టుగా తెలియజేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం కేంద్రం 2004వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన ఈ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది. 6 ఏళ్ల పాటు విచారణ కొనసాగించి ఇది 2010వ సంవత్సరం డిసెంబర్లో నివేదికని ఇచ్చింది. ఆ నివేదిక మీద ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలు అభ్యంతరాల్ని వ్యక్తం చేయటం జరిగింది. దీంతో జల వివాద చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 5(3)ని అనుసరించి 2011వ సంవత్సరం మార్చి 29న మళ్ళీ దరఖాస్తు చేయటం జరిగింది. వాటి మీద ఏడాదిలోపే ట్రిబ్యునల్ తుది నివేదికని కేంద్రానికి సమర్పించాలి. అయితే దాని మీద వాదనలు అనేవి ముగియకపోవటంతో కేంద్రం ప్రతి సంవత్సరం ట్రిబ్యునల్ కాల పరిమితిని పొడిగిస్తూ వచ్చింది. 2014లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 89 అన్నటువంటిది ఏపీ మరియు తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ గురించి అన్నమాట. దీనికోసం ట్రిబ్యునల్ కాల పరిమితిని పెంచి కొత్తగా విధి విధానాల్ని ఖరారు చేయటం జరిగింది. 2020 జూలైలో కేంద్ర జలశక్తి శాఖ మళ్ళీ ఉత్తర్వులను జారీ చేసింది. దాని ప్రకారం 2021 ఆగస్టు 1వ తేదీ లోపల తుది నివేదికని సమర్పించాలి. అయితే దీనికి మరొక ఏడాది సమయం కావాలి అన్నట్లుగా కృష్ణా ట్రిబ్యునల్ విజ్ఞప్తి చేయటంతో కేంద్ర ప్రభుత్వం దానికి అంగీకరిస్తూ ఇంకొక సంవత్సరం పాటు ఈ ట్రిబ్యునల్ కాలాన్ని పొడిగించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. కృష్ణా ట్రిబ్యునల్ కాల పరిమితిని ఎప్పటి వరకు పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ని జారీ చేయటం జరిగింది? ఎప్పటి వరకు? 2022వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ వరకు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ లేదా హరిత హైడ్రోజన్ గురించి. మన విశ్వంలో అతి విస్తారమైనటువంటి రసాయన మూలకం హైడ్రోజనే. జీవుల మనుగడకి ఇది అత్యవసరం. ప్రాణుల్లో దాదాపు అన్ని కణాల్లోనూ హైడ్రోజన్ ఉంటుంది. మన భూమి మీద నీరు, హైడ్రోకార్బన్లు, జీవద్రవ్యరాశి లాంటి వాటితో కలిసి ఇది ఉంటుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ సంయోగంతోనే నీరు అనేది ఏర్పడుతుంది. మరి అదే నీటిని గనక విడగొడితే హైడ్రోజన్, ఆక్సిజన్ అన్నటువంటివి వేరవుతాయి. ఇలా హైడ్రోజన్ని ఒడిసి పట్టుకొని ఇంధనంగా వినియోగించుకోవాలి అన్నటువంటి భావన చాలా కాలం నుంచి ఉంది. దీంతో నడిచేటటువంటి యంత్రాల్ని దాదాపు 1800 స్టార్టింగ్స్లో 1807 ఈ సంవత్సరంలోనే రూపొందించారు. ఎలక్ట్రోలైసిస్ అన్నటువంటి పద్ధతిలో నీటిని విడగొట్టి హైడ్రోజన్ని తయారు చేయొచ్చు అన్నట్టుగా అప్పట్లోనే ప్రతిపాదించారు. అయితే ఇది ఖరీదైనటువంటి పద్ధతి కావటం, బొగ్గు, చమురు ఇలాంటివి చౌకగా అందుబాటులోకి రావటంతో హైడ్రోజన్ అన్నటువంటిది అంటే హైడ్రోజన్ని ఉత్పత్తి చేయటం అన్నటువంటిది వెనుకబడిపోయింది. దీంతో పాటు హైడ్రోజన్తో నడిచేటటువంటి ఎయిర్ షిప్ అన్నటువంటిది 1937వ సంవత్సరంలో పేలిపోయింది. అంటే హైడ్రోజన్ అనేది ప్రమాదకరమైనటువంటిది అన్నటువంటి భావన అందరిలో బలపడిపోయింది. అయితే హైడ్రోజన్ తయారీకి కొత్త కొత్త పరిజ్ఞానాలు, నిల్వ చేయటానికి, తరలించటానికి సురక్షిత పద్ధతులు అందుబాటులోకి వస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడిప్పుడే దీని ప్రయోజనాల్ని, దీని యొక్క గుణాల్ని అందరూ గుర్తిస్తూ ఉన్నారు. 2030 నాటికి శిలాజ ఇంధనాలతో తయారయ్యేటటువంటి హైడ్రోజన్ స్థానాన్ని హరిత ఇంధనం పూర్తిగా భర్తీ చేయగలదు అన్నట్టుగా ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ అన్నటువంటిది అంచనా వేస్తోంది. హరిత హైడ్రోజన్ని తయారు చేయటం ఎలాగా? హరిత హైడ్రోజన్ని తయారు చేయాలి అంటే సౌర లేదా పవన విద్యుత్తుతో ఖరీదైనటువంటి ఎలక్ట్రోలైసిస్ పద్ధతిలో వీటిని విడగొట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా పైగా ప్రత్యేక ఏర్పాట్లు దీనికి అవసరం. ఖర్చు కూడా ఎక్కువగా అవుతుంది. హైడ్రోజన్ని తగినటువంటి ఉష్ణోగ్రత, పీడనంలో నిల్వ చేయాల్సి ఉంటుంది.
అలాగే దీన్ని సురక్షితంగా రవాణా చేయటానికి ట్రక్కులు, నౌకలు, రైళ్ల డిజైన్లని కూడా మార్చాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవే. అయితే ఖర్చు ఎక్కువైనా కూడా పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని శుద్ధ హైడ్రోజన్ వైపే ఇప్పుడు మక్కువ చూపుతూ ఉన్నారు. ఖర్చు తగ్గించేటటువంటి సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పన మీద కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. ఫ్యూయల్ సెల్ ఖర్చు 2006 నుంచి దాదాపు 60% వరకు పడిపోవటం దీనికి నిదర్శనం అన్నట్టుగా మనం చెప్పచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, హరిత హైడ్రోజన్ని ఏ పద్ధతిలో తయారు చేస్తారు? ఏ పద్ధతిలో? ఎలక్ట్రోలైసిస్ అన్నటువంటి పద్ధతిలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్యాటక క్షేత్రాల గురించి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 135 కేంద్ర సంరక్షణ స్మారకాలు, కేంద్ర సంరక్షణ స్థలాలు ఉన్నాయి అన్నట్లుగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి తెలిపారు. ఇందులో గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండ, శ్రీకాకుళం జిల్లా శాలిహుండంలోని బౌద్ధ ఆనవాళ్లు, అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాలు, వీటన్నింటినీ కూడా ఆదర్శ స్మారక కేంద్రాలుగా ఎంపిక చేశారు. అంటే అక్కడ వైఫై, క్యాఫ్టేరియా, అనువాద కేంద్రం, బ్రెయిలీ సంకేతాలు, విద్యుత్ దీపాలు లాంటి సౌకర్యాలన్నింటినీ కల్పిస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే గండికోటలో ఉన్నటువంటి ఆ కోట ఏదైతే ఉందో దీనిని అడాప్టే హెరిటేజ్ స్కీమ్లో చేర్చి పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. అలాగే లేపాక్షి, వైజాగ్, లంబసింగి, చింతపల్లి, బొర్రా గుహలు, అరకులోయ మరియు బెలుం గుహలని ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా గుర్తించి రవాణా సౌకర్యాలు పెంచాలి అన్నట్టుగా రహదారులు రవాణా శాఖను కోరటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అడాప్టే హెరిటేజ్ అన్నటువంటి స్కీమ్ని ఎప్పుడు ప్రారంభించారు? అడాప్టే హెరిటేజ్ అన్నటువంటి స్కీమ్ని 2017 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ టూరిజం డే రోజున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రారంభించటం జరిగింది. రెస్పాన్సిబుల్ టూరిజంని ప్రమోట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో అడాప్టే హెరిటేజ్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అలాగే స్టేట్ మరియు యూటీ గవర్నమెంట్స్ అంటే యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ అన్నిటికీ సంబంధించి ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా ఈ అడాప్టే హెరిటేజ్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్, కార్పొరేట్ సిటిజన్స్, ఇండివిజువల్స్ ఎవరైనా కూడా ఒక హెరిటేజ్ని తీసుకొని అందులో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో వాటిని డెవలప్ చేయొచ్చు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ మెయిన్గా బేసిక్ కమ్యూనిటీస్ మీద అంటే క్లీన్లీనెస్ కావచ్చు, అలాగే పబ్లిక్ కన్వీనియన్స్, డ్రింకింగ్ వాటర్, అలాగే సీనియర్ సిటిజన్స్కి యాక్సెస్ కావచ్చు. ఇలా ఏవైతే బేసిక్ కమ్యూనిటీస్ ఉంటాయో అలాంటి వాటిని ప్రొవైడ్ చేయటం కోసం ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది ప్రైమరీగా తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలని ఇంతకుముందు ఉన్నటువంటి 6 నుంచి 7.5% పెంచారు. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాల మార్కెట్ విలువ వీటన్నింటినీ గరిష్టంగా 50%, అపార్ట్మెంట్ ప్లాట్ల విలువని గరిష్టంగా 30% పెంచారు. కొత్తగా నిర్ణయించినటువంటి భూముల ధరలు, పెరిగినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఈ నెల 22వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి అన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు, రుసుములు చెల్లించిన వాళ్ళు కూడా కొత్త ఛార్జీల మేరకే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది అన్నట్లుగా స్పష్టం చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భూముల మార్కెట్ విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచుతూ ఇటీవల ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది? ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గంటకి 600 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటటువంటి అత్యాధునికమైనటువంటి మాగ్లెవ్ అనే రైలుని చైనా ఆవిష్కరించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఇదే అన్నట్టుగా ఆ దేశ అధికారిక మీడియా అనేది వెల్లడించింది. తూర్పు చైనా ప్రాంతంలోని షిడాంగ్ ప్రావిన్స్ కిండావ్ అనే నగరంలో ఈ మాగ్లెవ్ రవాణా వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చారు. 2016వ సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది మొదలైతే ఈ రైలు అయస్కాంత వాయుస్తంభన ప్రోటోటైప్ రైలు అనమాట. గంటకు 600 కిలోమీటర్ల వేగంలో ప్రయాణించేలాగా 2019లో దీన్ని రూపొందించారు. గత ఏడాది జూన్లో దీని యొక్క ప్రయోగ పరీక్షని విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తం 10 బోగీలతో నడిచేటటువంటి ఈ రైలులో ఒక్కొక్క బోగీలో 100 మందికి పైగా ప్రయాణించే వీలు కూడా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే మాగ్లెవ్ రైల్ని ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? ఏ దేశం? చైనా.
ఇవాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత వాయుసేనకి మరొక కీలక ఆయుధం అనేది చేరింది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలని ధ్వంసం చేసేటటువంటి మధ్య శ్రేణి అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అన్నటువంటిది MRSAM అన్నటువంటిది మనకి భారత వాయుసేనలోకి చేరింది. ఇజ్రాయెల్తో కలిసి DRDO అభివృద్ధి చేసినటువంటి ఈ క్షిపణుల్ని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే వీటిని భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు. వాయుసేన కోసం సిద్ధం చేసినటువంటి తొలి క్షిపణి అన్నటువంటిది ఇది. ఈ క్షిపణి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని శబ్ద వేగాన్ని మించిన వేగంతో వెళ్లి ధ్వంసం చేయగలదు. అత్యాధునికమైనటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ అనేటటువంటిది ఉంటుంది ఇందులో. దీని ద్వారా శత్రు విమానాలు, హెలికాప్టర్లు, గైడెడ్ బాంబులు, క్రూయిజ్ క్షిపణుల్ని గుర్తించి ఇది కూల్చివేస్తుంది. డ్యూయల్ పల్స్ రాకెట్ మోటార్ని ఈ MRSAM క్షిపణుల్లో ఉపయోగించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, MRSAM క్షిపణుల్ని తయారు చేసిన సంస్థ ఏది? ఏ సంస్థ? DRDO అన్నటువంటిది వీటిని తయారు చేసింది. దీనికి ఇజ్రాయెల్ అన్నటువంటిది ఇందులో సహాయం చేయటం జరిగింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి నియా స్కౌట్ వ్యోమనౌకని ఏ సంస్థ ప్రయోగించబోతోంది? ఏ సంస్థ? నాసా అన్నటువంటిది ఈ నియా స్కౌట్ అన్నటువంటి వ్యోమనౌకని తను ప్రయోగించబోయేటటువంటి ఆర్టెమిస్ ప్రోగ్రాం కింద ప్రయోగించబోతోంది. నియా స్కౌట్ లేదా నియర్ ఎర్త్ ఆస్టరాయిడ్ స్కౌట్ అంటాము. ఇది ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్, ఒక పెద్ద షూ బాక్స్ సైజులో ఉంటుంది. దీని యొక్క మెయిన్ మిషన్ ఏంటి అంటే ఇది ఎగురుతూ ఉండి నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ నుంచి డేటాని కలెక్ట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీనిని నాసా ప్రయోగించబోతున్నటువంటి ఆర్టెమిస్ ప్రోగ్రాం కింద పంపబోతున్నారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి హై స్ట్రెంగ్త్ మెటాస్టేబుల్ బీటా టైటానియం అలాయ్ దీనిని దేశీయంగా ఏ సంస్థ అభివృద్ధి చేసింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.